హాయ్ అండి, నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కాకరకాయ వెల్లుల్లి కారం చేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు కొంచెం కూడా చేదుగా అనిపించదు. ముందుగా అయితే కాకరకాయలు లేతగా ఉన్నవి తీసుకొని 4 ముక్కలు కట్ చేసుకోవాలి. వంకాయలాగా కట్ చేసుకొని అది ఆయిల్లోని వేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి వేయించుకోవాలి. నీట్గా వేగిపోతాయి, లేతగా ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా కుక్ అయిపోతాయండి. ఇలా వేగిన తర్వాత వీటిని వేరే ప్లేట్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల జీలకర్ర, ఒక 3 వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని ఒక 2 స్పూన్స్ కారం వేసుకొని దంచుకోవాలండి. నేనైతే మిక్సీలో పెట్టుకున్నాను. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఆ పొడిని పక్కన పెట్టుకొని ఒక 4 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయించాను ఆయిల్ వేసి. ఆ వేగిన తర్వాత అందులో ఈ వెల్లుల్లి కారం ఉంది కదండి, అది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది కూడా వేగాలి. వేగిన తర్వాత అందులో ముందుగా వేయించుకున్న కాకరకాయని ఇందులోకి డ్రాప్ చేసి కలుపుకోవాలి. ముక్కలు విడిపోకుండా కలుపుకోండి. ఒక 3 టమాటాలు గ్రైండ్ చేసుకొని పేస్ట్లా చేసి ఇందులోకి యాడ్ చేశాను. అది మగ్గనిచ్చి పచ్చి వాసన పోయినంత వరకు మగ్గనివ్వాలి. తర్వాత అందులో ఉప్పు వేసుకొని కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని వేగించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు కాకరకాయ ఇలా అనిపించదు. రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారా కాకరకాయ ఎలా ఉందో? నాకైతే భలే నచ్చింది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.